నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద హడావుడి మొదలైంది. ఆయన నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ది రాజాసాబ్ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ రీసెంట్ గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన వ్యక్తిగత అలవాట్లు, సినిమా విడుదల సమయంలో తన ఫీలింగ్స్ గురించి ఓపెన్ అయ్యారు. కోట్లాది మంది అభిమానులు ప్రభాస్ సినిమా వస్తోందంటే మొదటి రోజే థియేటర్ల వద్ద పండగ చేసుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన సినిమాలను మొదటి రోజు థియేటర్లో చూడరని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఏ హీరో అయినా తన సినిమా పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి మొదటి రోజే థియేటర్లకు వస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు తన కెరీర్లో ఏ ఒక్క సినిమాను కూడా ఫస్ట్ డే థియేటర్లో చూడలేదట. సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత థియేటర్లలో రద్దీ తగ్గాక ప్రశాంతంగా సినిమా చూస్తానని ఆయన వెల్లడించారు. ఈ విషయం విన్న సందీప్ రెడ్డి షాక్ అయ్యారు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమాపై అయితే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విషయంలో సందీప్ రెడ్డి ప్రభాస్ కు ఒక గట్టి కండిషన్ పెట్టారు. రాజాసాబ్ వరకు ఓకే, కానీ స్పిరిట్ సినిమాను మాత్రం మీరు ఖచ్చితంగా మొదటి రోజే థియేటర్లో చూడాలి అని సందీప్ కోరారు. దానికి ప్రభాస్ నవ్వుతూ సమాధానమిస్తూ ఖచ్చితంగా స్పిరిట్ విషయంలో ఆ అలవాటును మార్చుకుంటానని, మొదటి రోజే సినిమా చూస్తానని ప్రామిస్ చేశారు. స్పిరిట్ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభాస్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. నవంబర్ చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా 8 భాషల్లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తోంది. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలుస్తోందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.